శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయం. దాము అన్నా కాసార్, సట్టా వ్యాపారము, మామిడి పండ్ల లీల. భగవతవతారమును, పరబ్రహ్మ స్వరూపుడును, మహాయోగీశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు వనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించెదము. యోగి చూడామణియగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు, భక్తుల పాలిట ఆశ్రయదాతాయగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని కాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణుడు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వాని కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించాను. సంగ్రహముగా సంగతులను వ్రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించాను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితముగా ఆశీర్వచనముచే దానిని అతడు పూర్తి చేయగలిగాను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలు అను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకముకు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్నగర్ నివాసియగు దామోదర్ సావల్ రామ్ రాసనే కాసార్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది. దాము అన్న 6వ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తి అందుకునియే ఇందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదీనుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభము సంపాదించవలనని వ్రాశాను. వ్యాపారము లాభకరమైనదనియు ఎంతమాత్రమూ ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాశాను. దాము అన్న ఆ బేరము చేయుటయా మానుటయా అను ఆందోళనలో పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడొకటిచే శ్యామాకొక జాబు సవివరముగా వ్రాసి బాబానడిగి వారి సలహాను తెలుసుకున్నమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామా దానిని తీసుకుని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టాను. బాబా ఆ కాగితమేమని అడిగాను. సమాచారమేమనెను. శ్యామ అహ్మద్నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడా నేను. బాబా ఇట్లనెను. ఏమి వ్రాయిచున్నాడు? ఏమి ఎత్తువేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశమునకు ఎగురు ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువు. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని శ్యామ, దేవా, నీవిక్కడ ప్రశాంతముగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకులగుటతో వారిని చటకీడ్చుకుని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చేదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదవమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామా, దయచేసి చదువు. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించువారెవ్వరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనెను. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందు ఏ లోటు లేదని వ్రాయిము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందమని వ్రాయిము. లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ ఎంతయు అడియాశ అయినదనుకునేను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలనని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించాను.
బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండుననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సును అనుకొనెను. బాబాకు తెలియనిది ఏమీయూ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కాని తల్లి చేదు మాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరచును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభములు గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకిష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల బేరం. పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయి తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 షేర్ల చొప్పున కొని 7 షేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక ఈ వ్యాపారము కూడా మానుకొనుము. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేశాను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించనని దాము అన్నాకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడిగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. ఆమ్రలీల. మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సెలు వచ్చెను. రాళేయను మామలతాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరుచున్నప్పటికీ పండ్లన్నీయూ బాగానే ఉండెను. అది శ్యామా స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో పెట్టెను. బాబా, ఈ 4 దాము అన్నాకు, అవి అక్కడనే ఉండవలను అనెను. దాము అన్నాకు 2 భార్యలు కలరు. కాని అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్యులను సంప్రదించాను. అతను కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివాను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగున అవకాశము లేదనుకునేను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను. అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కాని అవి దాము కొరకుంచినవి కావున అవి దామ్యా తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహల్షాపతి దానినిట్లు సమర్థించెను. చావమనున్నది అహంకారమును గూర్చి, దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనియను. నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేశాను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహాత్మ్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను. సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదలును. నేను మీ వద్ద ఉండనేమోయని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదముల మేమెన్నటికీ మరువకుందుముగాక. మీ పాదములనెప్పుడూ చూచుచుండెదుముగాక. ఈ సంసారమును చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము. ఇంద్రియములు, మనస్సు,
బయటికి పోవు నైజము నాపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని, భార్య కాని, స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగుచేయువాడవు. వివాదములందు, దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే ఎగుగాక, చెడ్డవే ఎగుగాక తరిమివేయుము. మా గృహములను, శరీరమును మరచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుండునట్లు చేయుము. తక్కిన వస్తువులన్నిటినీ మరచునట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా, ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో ఆ అజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమును గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. సాయిబాబా వద్ద అనేక మంది గుమ్ముకూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి చెట్ల వైపు పూత పూసినప్పుడు చూడుము. పువ్వులన్నయూ పండ్లు అయినచో ఎంత మంచి పట్టయగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడ ఎట్లు నడపగలను? అది ఎటో కొట్టుకుని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లిచ్చాను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండెదను. 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండేరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలములలో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మమునందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యాను. నేను జీవితమును, సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగలెపెట్టి దొంగిలించాను. అందులో శుభమగు నాసికాభరణము ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చితిని. ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టిన తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. శ్రీ సాయినాథాయ నమః. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం.